ఎప్పటికీ పదిలంగా దాచుకునే పెళ్లి పట్టు చీరలో వివాహ విశిష్టతను చాటి చెప్తే అది మరింత మధురానుభూతిని మిగిల్చుతుంది. అలాంటి ప్రత్యేకతనే చేశారు అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన చేనేత కార్మికులు. మగువల మనసు దోచే ధర్మవరం పట్టుచీర మరో అందమైన రూపంలో ముస్తాబవుతోంది. వినూత్న డిజైన్లతో రోజు రోజుకి కొత్తదనాన్ని అందిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ఈసారి సహజ సిద్ధమైన చీరకు ప్రాణం పోశారు. పద్మారవింద హ్యాండ్లూమ్స్ అధినేత శ్రీ బేరే ప్రసాద్, డిజైనర్ మోహన్ కళ్యాణకాంతి పట్టుచీరను తయారు చేశారు. ఈ చీర కొంగు భాగంలో పెళ్లి కూతురును ముత్యాల పల్లకిలో తీసుకొస్తున్న చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పల్లకి తయారు చేయడానికి రత్నాలు, మాణిక్యాలు, కెంపులు, ఇంద్రనీలాలు ఉపయోగించారు. వధూవరులను ఆశీర్వదించే శ్రీరస్తు, శుభమస్తు అనే అక్షరాలను ముత్యాలతో రూపొందించారు. పల్లకి, బోయీలు, పెళ్లి కూతురు బొమ్మలను అందంగా రూపొందించారు. చీరపై 50 గులాబీలను వివిధ వర్ణాల్లో అందంగా తీర్చిదిద్దారు. ఇటువంటి అద్భుతమైన ఈ కళ్యాణకాంతి పట్టు చీర వివాహ కార్యక్రమంలో కంపల్సరీ వాడేటట్టుగా అద్భుతంగా శోభాయమానంగా రూపొందించడం జరిగింది. నేడు వస్త్ర ప్రపంచంలోని మహిళలందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పట్టుసారి కావాలని కోరుకుంటారు. మరి అయితే ఎక్కడెక్కడో కాదండి, మా ధర్మవరంలో పద్మారవింద హ్యాండ్లూమ్స్ నందు మాత్రమే ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన ఈ సారీ లభించడం జరుగుతుంది. వివాహ వేడుకలో కన్యాదాన ఉత్సవ సమయంలో వాడే తెరసర గురించి చాలా మందికి తెలియదు. కన్యాదానం ఉత్సవానికి తప్పనిసరిగా దీన్ని వాడుతుంటారు. చీరలో ఈ తెరసరను సైతం రూపొందించిన తయారీదారులు దీనిపై అత్యంత సుందరంగా కళ్యాణ మంటపాన్ని తీర్చిదిద్దారు. అరటి తోరణాలు, కళ్యాణ కలశం, మామిడి తోరణాలు, దీపకాంతులను ఇందులో పొందుపరిచారు. ఈ చీర తయారీకి 15 మంది కార్మికులు దాదాపు 50 రోజులు కష్టపడ్డారని, 30,000 ఖర్చయిందని తయారీదారులు చెబుతున్నారు. ఎలా ఐడియా వచ్చిందంటే, ఈ పవర్లూమ్ పోటీ పడలేకపోతున్న హ్యాండ్లూమ్ మీద ఆసక్తి పుట్టాలని చెప్పేసి ఈ చీరని మేము తయారు చేయడం జరిగింది. ఇది తెర దాన్ని కూడా ఈ చీరతో పాటే మేము ఉచితంగా అందిస్తున్నాం. పట్టు చీరలంటే గుర్తుకొచ్చే విధంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ధర్మవరం కీర్తిని ఇలాంటి వినూత్న ప్రయోగాలతో మరింత ఇనుమడింప చేస్తున్నారు అక్కడి చేనేత కార్మికులు.